ఐవిఎస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్కెట్స్ అట్ 11. మార్కెట్స్లో ఇవాళ కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి చాలా స్ట్రాంగ్ పాజిటివ్ సంకేతాలు రావడం వల్ల మన మార్కెట్స్ కూడా ఇవాళ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ చూస్తున్నాము. నిఫ్టీ మళ్ళీ 10,900 పాయింట్ల మార్క్ దిశగా ఇవాళ దూసుకుపోతుంది. 10,879 పాయింట్ల మార్క్ దగ్గర ఉంది. ప్రస్తుతానికి దాదాపు 100 పాయింట్ల లాభం ఉంది. అటువైపు సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 337 పాయింట్ల లాభంతో 36,145 పాయింట్ల దగ్గర కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం ఇవాళ చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 283 పాయింట్ల మేర లాభంతో కొనసాగుతుంది. 27,161 లెవెల్స్ దగ్గర అన్నీ ఆల్మోస్ట్ సెన్సెక్స్ 36,000 అబోవ్ కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 27,000 అబోవ్ ట్రేడ్ అవుతుంది. అండ్ 10,900 దిశగా నిఫ్టీ ఉంది. కాబట్టి మొత్తానికి ఒక పాజిటివ్ ట్రెండ్ ఇవాళంతా కూడా మనకి కనిపిస్తుంది. ఓవర్గా చాలా పాజిటివ్ గెయిన్స్ ప్రస్తుతం మనకి మార్కెట్స్లో కనిపిస్తున్నాయి. వరుసగా 4వ రోజు కూడా గెయిన్స్ మార్కెట్లో ఉన్నాయి. రిలయన్స్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రిలయన్స్ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఉన్నాయి, ఎందుకంటే వన్ ఆఫ్ ది హెవీ వెయిట్ కంపెనీ కాబట్టి ఈ గెయిన్స్ మనం చూస్తున్నాము. మోస్ట్ యాక్టివ్గా ఉన్న షేర్స్ లిస్ట్లో మనకి రిలయన్స్, టైటాన్, సన్ఫార్మా, ఎస్ బ్యాంక్, మారుతి సుజుకి ఇలాంటి స్టాక్స్ కనిపిస్తున్నాయి. టాప్స్ గెయినర్స్ పరంగా చూస్తే సన్ఫార్మా ఆల్మోస్ట్ 3-3.5% దాకా లాభాలతో ఉంది. ఎస్ బ్యాంక్ 3% గెయిన్స్తో, టైటాన్, యూపీఎల్, జీ ఎంటర్టైన్మెంట్ లాంటి స్టాక్స్లో కూడా కొద్దిగా గెయిన్స్ మనకి యాజ్ ఆఫ్ నో కనిపిస్తూ వస్తున్నాయి. వీక్ అవుతున్న స్టాక్స్లోనే మనకి కోల్ ఇండియా ఒకటి, ఏషియన్ పెయింట్స్ నష్టంతో ఉంది. ఎన్టీపీసీ, ఇన్ఫ్రాటెల్, ఓఎన్జీసీ లాంటి స్టాక్స్లో కొద్ది గొప్ప వీక్నెస్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తెలుసుకుందాం మనం. తర్వాత కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ గురించి, అలాగే కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ని కూడా మనం ఈ వేదిక ద్వారా తీసుకుందాం. హలో అండి. హలో అండి. సో ఇవాళ కూడా మళ్ళీ వరుసగా 4th డే కూడా మనం మార్కెట్స్లో గెయిన్స్ చూస్తున్నాం. 10,900 దిశగా నిఫ్టీ అడుగులు వేస్తుంది. ఎక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురయ్యే అవకాశం ఉంది? మొత్తానికి ఈ ఇయర్ ఎండ్ ఇదే పాజిటివ్ నోట్తో ఎండ్ అయ్యే అవకాశాలు ఏ మేరకు కనిపిస్తున్నాయి? రీసెంట్ బౌన్స్ ఏదైతే ఉందో మనకి అది ఒక మైనర్ వేవ్స్ కనుక గమనించినట్టయితే ఏబీసీ కౌంటర్ వేవ్స్ అనేది కనిపిస్తున్నాయి. సో అది ఆల్మోస్ట్ 78% రీట్రేస్మెంట్ లెవెల్ అనేది ఈరోజు జరిగింది. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ 78% రీట్రేస్మెంట్ ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఇదే లెవెల్లో ఒక అంటే సైడ్ వేస్ మూమెంటంలో ట్రేడ్ అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మేజర్గా ట్రెండ్ బ్రేక్ డౌన్ అనేది ఈరోజు జరగకపోవచ్చు. ఈరోజు మనకి ఇయర్లో మీరు అన్నట్టు లాస్ట్ డే కాబట్టి సో నెక్స్ట్ వీక్లో మేజర్గా డౌన్ సైడ్ మూమెంటం అనేది బిగిన్ కావచ్చు. అప్పటి వరకు సైడ్ వేస్ మూమెంటంలోనే మార్కెట్స్ కొనసాగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో డౌన్ సైడ్ విషయానికి వస్తే 10,840 అనేది ఇంట్రాడే సపోర్ట్ అని చెప్పుకోవచ్చు నిఫ్టీ విషయానికి వస్తే. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 27,000 అన్నది ఒక కీలకమైన సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్స్ అన్నది బ్రేక్ డౌన్ అయిన తర్వాతనే మనకు ఒక ట్రెండ్ రివర్సల్ జరిగిందని కన్ఫర్మేషన్ వస్తుంది. సో అప్పటి వరకు ఆ ఒక సైడ్ వేస్ మూమెంటంలోనే మార్కెట్స్ ఈరోజు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో మిగతా సెక్టరల్ వైజ్గా గమనించిన ఆల్మోస్ట్ చాలా వరకు సెక్టర్స్లో రీసెంట్ బౌన్స్ అనేది రీట్రేస్మెంట్ లెవెల్స్ అనేది ఆల్మోస్ట్ 50-60% రీట్రేస్మెంట్ అనేది జరిగిపోయింది. కాబట్టి వాటిల్లో మనకి ఈరోజు ఓపెనింగ్ హైస్ దగ్గరే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. అంటే సైడ్ వేస్ మూమెంటమే కనిపిస్తుంది, పెద్దగా ఫాలో అయ్యి బయింగ్ అనేది కనిపించట్లేదు. సో ఫాలో అయ్యి బయింగ్ వస్తేనే మళ్ళీ నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్ అనేది క్రాస్ అవుట్ చేసి న్యూ హైస్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఫాలో అయ్యి బయింగ్ రానంత వరకు ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ మా టెక్నికల్ ఇండికేటర్స్ ప్రకారం ఒక కాషియస్ జోన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో పర్టికులర్గా అంటే బ్రేక్ డౌన్ కానీ బ్రేక్అవుట్ జరిగిన కన్ఫర్మేషన్ అయితే ఇంకేం కనిపించట్లేదు. సో మనకి కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఇవాళ చూస్తున్నాం. లెమన్ ట్రీ హోటల్స్ లాంటి స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 10% దాకా లెమన్ ట్రీ కోట్ అవుతుంది, 75 రూపీస్ దగ్గర. ఎన్బీసీసీలో కూడా మళ్ళీ చాలా కాలం తర్వాత పాజిటివ్ యాక్షన్ ఉంది, 6% దాకా ఈ స్టాక్ పెరిగింది. రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్, మహీంద్రా హాలిడేస్, బాంబే బర్మా లాంటి స్టాక్స్లో ఇవాళ మనం పాజిటివ్ యాక్షన్ చూస్తున్నాము. అదే ఒకసారి లార్జ్ క్యాప్ స్టాక్స్ల విషయానికి వచ్చినట్టయితే లార్జ్ క్యాప్ స్పేస్లో మనకి ఈ మధ్యకాలంలో కొద్దిగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా యాక్టివిటీ కాస్త పాజిటివ్గానే ఉంది. అండ్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి మనం చూద్దాం. ఇండస్ట్రీస్లో కూడా బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 1% దాకా గెయిన్స్లో ఉంది. నిఫ్టీ రియాలిటీ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్ పాజిటివ్గా ఉన్నాయి. పిఎస్యూ బ్యాంక్ స్టాక్ ఎస్పెషల్లీ ఫార్మాలో కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఉంది. నిఫ్టీ మీడియా బికాస్ ఆఫ్ దిస్ జీ వల్ల ఆల్మోస్ట్ 1.75% దాకా గెయిన్స్ ఉన్నాయి. అక్రాస్ ది బోర్డ్ బయింగ్ ఇవాళంతా కూడా మనకు కనిపిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో కూడా మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.8% దాకా గెయిన్స్తో ఉంటే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మనకి 1.14% దాకా గెయిన్స్లో ఉంది. ఇక ఇంతకుముందు అనుకున్నట్టు టాప్ గెయినర్స్ లార్జ్ క్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేజ్ ఇండస్ట్రీస్ 4% దాకా గెయిన్స్లో ఉంది. సెయిల్, సన్ టీవీ నెట్వర్క్, బీహెచ్ఎల్, సన్ఫార్మా లాంటి స్టాక్స్లో
మనం గెయిన్స్ చూస్తున్నాం. అదే మిడ్ క్యాప్లో ఇంతకుముందు అనుకున్నట్టు లెమన్ ట్రీ హోటల్స్, రిలయన్స్ క్యాపిటల్, ఎన్బిసిసి, బాంబే వర్మ, రిలయన్స్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్ ఉన్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రా కూడా ఆల్మోస్ట్ ఒక 4% దాకా పెరిగింది. స్మాల్ క్యాప్లో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ 8-9% దాకా గెయిన్స్ ఉంది. అలంబిక్ ఒకటి, హెచ్డిఎల్, మహీంద్రా హాలిడేస్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ కనిపిస్తున్నాయి. సో ఈ మధ్యకాలంలో బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొద్దిగా కొనుగోలు మద్దతు ఇవాళ మనకు ఉంది. మైక్రో క్యాప్ స్టాక్స్లో పెద్దగా అంత ఫెమిలియర్ నేమ్స్ అయితే కనిపించలేదు. కొద్దిగా సిఎంఐ ఉంది, ఇది కూడా బాగా పడినప్పుడు అలా పడుతుంది. మార్కెట్ రికవర్ అయిన వెంటనే సిఎంఐ కూడా చాలా స్ట్రాంగ్గా రికవర్ అవ్వడం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఇవాళ కూడా ఆల్మోస్ట్ 9% లాభాలతో 150 రూపాయల దగ్గర సిఎంఐ ల్యాండ్ ఒకటి ట్రేడ్ అవుతుంది. పిఎన్బి గిల్డ్స్ ఒకటి పాజిటివ్గా ఉంది. ఎస్ఎంఎస్ ఫార్మాలో కూడా 5-6% దాకా గెయిన్స్ కనిపిస్తున్నాయి. అదే లూజర్స్ జాబితా కూడా ఒకసారి మనం చూస్తే ఫ్యూచర్ రిటైల్ ఇవాళ కూడా నష్టపోయింది. నిన్న కూడా 5-6% దాకా వీక్ అవడం చూస్తున్నాం. ఫ్యూచర్ రిటైల్ మరొక 3% నష్టం. కోల్ ఇండియా ఒకటి, జనరల్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ లాంబార్డ్, జిఎస్కే లాంటి స్టాక్స్లో కొద్దిగా మైనర్ వీక్నెస్ ఉంది. వీక్ అవుతున్న కౌంటర్స్లో మిడ్ క్యాప్లో రామ్కో సిమెంట్స్ ఒకటి, సింజిన్ ఇంటర్నేషనల్, షీలా ఫోమ్స్ లాంటి స్టాక్స్లో ఒక 2-3% దాకా అమ్మకాలు ఒత్తిడి ఉంది. బట్ అదర్ దాన్ దట్ అంతగా చెప్పుకోదగ్గ స్టాక్స్ ఏవి కనిపించట్లేదు. రిలయన్స్ ఇవాళ మేజర్గా సూర్య గారు చాలా స్ట్రాంగ్గా ఉంది. మార్కెట్స్ను లీడ్ చేస్తున్న వన్ ఆఫ్ ది కౌంటర్స్లో రిలయన్స్ కూడా మనం చూస్తున్నాం. ఇది కాక అడాక్ గ్రూప్ స్టాక్స్ లైక్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ అనుకోవచ్చు, రిలయన్స్ క్యాపిటల్ లాంటి స్టాక్స్ నుండి బాగా పెరుగుతున్నాయి. సో రిలయన్స్ మీద ఎలాంటి వ్యూ ఉంది? రిలయన్స్ ఇంకా ఇక్కడి నుంచి ఎంతవరకు అప్సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో రిలయన్స్ మనం గత కొన్ని రోజులుగా గమనిస్తే 1185 ఆ జోన్ దగ్గర నుంచి చిన్న కరెక్షన్లో ఎంటర్ అయిందని భావించాల్సి ఉంటుంది. సో రీసెంట్గా 1185 దగ్గర నుంచి 1060 ఆ జోన్ వరకు కరెక్షన్ తర్వాత ప్రస్తుతానికి ఒక కౌంటర్ ట్రెండ్లో ఉంది. సో దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ అన్నది ఆల్మోస్ట్ 1140, 1150 ఆ రేంజ్లో ట్రేడ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఒక సైడ్ వేస్ మూమెంటం 1150 దగ్గర ఎండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అప్ సైడ్ అన్నది 1150 కానీ 1160 దగ్గర అప్ సైడ్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ ఫెయిల్ అయిందంటే మళ్ళీ ఒకసారి 1060 ఆ జోన్ వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా మార్కెట్ కండిషన్స్ ప్రకారమే రిలయన్స్ మూవ్మెంట్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో హై లెవెల్స్ దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక డౌన్ సైడ్ రేంజ్ వరకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, కొంతమంది కాలర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాలర్ రమణ. అడగండి రమణ. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఐటీసీ 280 కాలర్స్, ఓకే, 450 కాలర్స్ తీసుకున్నానండి. సెకండ్ స్టాక్ బుక్ చేసేసుకున్నాం. సెకండ్ స్టాక్ ఏదన్నారు ఐటీసీ కాకుండా? ఐటీసీ 280, డాబర్. ఓకే, డాబర్ ఎంత? 450 కాల్ ఆప్షన్, ఇది కూడా ఓకే. ఐటీసీ 280 కాల్ అండ్ డాబర్ 450 కాల్ ఆప్షన్. చూడండి, ఐటీసీ ప్రస్తుతానికి ఇక 275 దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ అంటే షార్ట్ టైం బేస్ ఏర్పడినట్టు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ 285 అండ్ దాన్ని క్రాస్ చేయగలిగితే 290 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి మీరు 280 కాల్ ఆప్షన్ హోల్డ్ చేయండి. 285 కానీ 287 ఆ జోన్ వస్తే ఒకసారి బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఓవరాల్గా 290 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది ఐటీసీలో. సో ఈ రోజు కాకపోయినా మండే ఆ రెసిస్టెన్స్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ డాబర్లు అన్నారు 450 కాల్ ఆప్షన్ తీసుకున్నారు. డాబర్ 450 కాల్ ఆప్షన్ అయితే ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. కాకపోతే దీనికి 450, 460 మధ్యలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో అప్పటి వరకు వెళ్తుందా అంటే కొద్దిగా ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం ఒకసారి టెస్ట్ అయితే చేయొచ్చు. ఆ టెస్ట్ చేసే అప్పుడు మీరు ఒకసారి బౌన్స్లో కాల్ ఆప్షన్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. ఓవరాల్గా ఇది కౌంటర్ అప్ మూవ్లోనే ఉంది కాబట్టి ఎప్పుడైనా రివర్స్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇమ్మీడియట్గా రివర్స్ అవ్వకపోవచ్చు. ఒకసారి రెసిస్టెన్స్ టెస్ట్ చేసిన తర్వాతే రివర్సల్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఐటీసీ, డాబర్ రెండు కాల్ ఆప్షన్స్ మీరు ఈరోజు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. మండే రోజు ఒకసారి హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నర్సంపేట నుంచి ప్రకాష్ మరో కాల్. పిఎన్బి గిల్డ్స్ 48లో ఉన్నాయి. పిఎన్బి గిల్డ్స్ ఇంకేమైనా యావరేజ్ చేసుకోవచ్చా? అలాగే లైన్ ఇండస్ట్రీస్ 165 ఉన్నాయి, ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? వన్ స్టార్ ఇంజనీరింగ్ 93లో ఉన్నాయి, ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? 2 స్టాక్స్ తీసుకుందాము.
పిఎన్బి గిల్డ్స్ 48 రూపీస్లో అండ్ రైన్ ఇండస్ట్రీస్ 155 రూపీస్లో తీసుకున్నారు. పిఎన్బి గిల్డ్స్ కూడా ఇవాళ కొద్దిగా యాక్టివిటీ ఉంది. రైన్ ఆల్మోస్ట్ మీరు లోయర్ లెవెల్స్ అని చెప్పలేం కానీ రీసెంట్ దగ్గర బై చేశారు కాబట్టి కొద్దిగా రిస్క్ కాస్త తక్కువగా ఉన్నట్టుంది రైన్ ఇండస్ట్రీస్లో. పిఎన్బి గిల్డ్స్ పిఎన్బి గిల్డ్స్ మీరు ఆల్రెడీ 45 దగ్గరలో ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ రీసెంట్గా ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. అది కాకుండా 35 రూపీస్ పైన ఇది ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒక ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ని క్రాస్ అవుట్ చేసినట్టుగానే భావించాలి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ 45 కానీ 50 రూపీస్ నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో మీరు దీంట్లో ఫ్రెష్గా యాడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ రోజు కాకుండా మీరు మండే చూడండి. మండే 35 రూపీస్ పైన సస్టైన్ అయితే మండే కొద్దిగా అక్కడ మీరు అక్యుములేషన్ చేసుకోవచ్చు. సో దాని 35 రూపీస్ పైన సస్టైన్ అయితే ఒక 2 డేస్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 45 కానీ 50 రేంజ్గా దగ్గరలో ఉంది. సో మీరు ఆ రేంజ్ వరకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. రైన్ ఇండస్ట్రీస్ అన్నారు 155 దగ్గరలో ఉంటే ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ప్రస్తుతం అది లోయర్ లెవెల్స్లో కన్సల్టేషన్ మోడ్లో ఉంది. సో రీసెంట్గా ఒక లోయర్ లెవెల్స్లో బాటమ్ ఫార్మేషన్ జరిగే ప్రాసెస్లో కనిపిస్తుంది. సో ఆ బాటమ్ ప్రాసెస్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ రెసిస్టెన్స్ 186 190 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఫ్రెష్గా యాడ్ ఏం చేయకండి, ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. వరంగల్ నుంచి రవి మరో కాలర్. బన్సాల్ ఇంజనీరింగ్ 93లో ఉన్నాయండి. పీసీజీలో 87లో ఉన్నాయి. ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? బన్సాల్ ఇంజనీరింగ్ ఓకే 93లో ఉన్నాయి. ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? అలాగే పీసీజీలో 87లో ఉన్నాయి. పీసీ జ్యువెలర్స్ 87 రీసెంట్గా బై చేశారా? అవునండి. పీసీ జ్యువెలర్స్ కూడా ఆల్మోస్ట్ 60 రూపీస్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ డబల్, అంటే మనకి చాలా తక్కువ కాలంలో 50% దాకా జంప్ పీసీ జ్యువెలర్స్లో చూసాము. సో పీసీ జ్యువెలర్స్లో మేబీ ఇక్కడ ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ టైం అనుకోవాలా? ఇప్పుడు రీసెంట్గా అయితే ఎంటర్ అయ్యారు ఆయన. అండ్ బన్సాలి అట్ 93. పీసీ జ్యువెలర్స్ 87 దగ్గరలో ఉంది. ప్రస్తుతానికి అది 91 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దానిపైన ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్నది మనం గమనించాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఇది పెద్ద ప్యాటర్న్స్ అన్నది దీంట్లో అయితే కనిపించట్లేదు కాబట్టి చాలాసార్లు అవాయిడ్ చేయమని చెప్పడం జరిగింది మన షోలోనే. సో ఓవరాల్గా మీరు ప్రాఫిట్లో ఉంటే ఒకసారి 92 ఆ జోన్ వస్తే మీరు ఒకసారి అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను తప్ప ఇంకా ఫ్రెష్గా లాంగ్స్ బిల్డప్ చేసుకోవడానికి అయితే అంత అనుకూలమైన ప్యాటర్న్స్ అయితే కనిపించట్లేదు. సో బౌన్స్ వచ్చినప్పుడు పీసీ జ్యువెలర్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. బన్సాలి ఇంజనీరింగ్ విషయానికి వస్తే మీరు 93 ఆ జోన్ దగ్గరలో లాంగ్స్ బిల్డప్ అయి ఉన్నాయి. ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. దీనికి నెక్స్ట్ 105 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో 105 పైన సస్టైన్ అయితే మీరు అక్కడ లాంగ్స్ అండ్ అక్యుములేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకసారి రెసిస్టెన్స్ను బ్రేక్అవుట్ చేసిన తర్వాతనే ఫ్రెష్గా ఫాలో అయి బయింగ్ అనేది రావడం చూస్తుంటాం. సో బ్రేక్అవుట్ అయ్యే వరకు కొద్దిగా వెయిట్ చేయండి. 105 పైన ఒక 2-3 డేస్ సస్టైన్ అయితే మీరు అక్కడ అక్యుములేషన్ చేసుకోండి. సో దానిపైన సస్టైన్ అయితే రాబోయే రోజుల్లో ఇది 150 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ప్రవీణ్ మరో కాల్. హలో, అడగండి ప్రవీణ్. ఒకసారి రిపీట్ చేయండి ప్రవీణ్. స్టాక్ యాడ్ మనకసియా స్టీల్స్ ఒకటి, ఇంకోటి వాయిస్ ఆడిబుల్గా లేదు ప్రవీణ్. మనకసియా స్టీల్స్ అనేది ఒక స్టాక్ ఉన్నట్టుంది. MANAKSIA మనక్సియా స్టీల్స్ మనక్సియా ఆల్రెడీ ఉంటే కనుక మీరు హోల్డ్ చేయొచ్చండి. సో లోయర్ లెవెల్స్లో ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది 36-40 రూపీస్ రేంజ్లో. సో అది కనుక సస్టైన్ అయితే నెక్స్ట్ 52-53 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో దానిపైన సస్టైన్ అయితే మళ్ళీ నెక్స్ట్ అప్ మూవ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఎక్కడ బై చేశారనేది మీరు చెప్పలేదు. సో ఆల్రెడీ హోల్డ్లో ఉంటే మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే డబుల్ బాటమ్ ఫార్మేషన్లో ఉంది. ఉన్న పొజిషన్స్కి మీరు 34 కానీ 33 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. బసవప్రసాద్ మెయిల్ చేస్తున్నారు 170 రూపీస్లో హికాల్ తీసుకున్నారట, ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా? హికాల్ 170లోనా? 170 రూపీస్లో హికాల్
మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అండి. ప్రస్తుతానికైతే ఇది 186, 190 దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొనే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఉన్న పొజిషన్ మీరు అక్కడ వరకు కంటిన్యూ చేయండి. 190 కానీ 200 జోన్ వస్తే ఒక్కసారి అక్కడ బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది పెట్టుకొని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మీకు దీనికి కీలకమైన సపోర్ట్ 130 దగ్గరలో ఉంది. సో 130 దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకొని లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్లా పెట్టుకోవచ్చు, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. తణుకు నుంచి నాగేశ్వరరావు మరొక కాలర్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు వేదాంత ఫీచర్స్ 200లో సెల్ చేశాను సార్. 200లో వేదాంత. ఇంకోటి టెక్ మహేంద్ర 712లో తీసుకున్నాను ఫీచర్స్. ఓకే, వేదాంత 200లో సెల్లింగ్. సో వేదాంత ప్రస్తుతానికైతే కొద్దిగా బుల్లిష్ ఫార్మేషన్ కనిపిస్తుందండి. మనకు ప్రీవియస్ ఫాల్లో ఎక్కడి నుంచి 210 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 194 ఆ జోన్ వరకు సెల్ ఆఫ్ తర్వాత ప్రస్తుతం కౌంటర్ ట్రెండ్లో ఉంది. సో మీరు ఆల్రెడీ షార్ట్ సెల్ చేసి ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఈ రోజు కాకపోతే మనకు నెక్స్ట్ వీక్లో సెల్ ఆఫ్ అనేది మళ్ళీ ఇంకొకసారి రివర్సల్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రస్తుతానికి ఉన్న షార్ట్ సెల్కి మాత్రం మీరు 202 దగ్గర స్పాట్ లెవెల్స్ చెప్తున్నాను. ఆ 202 స్పాట్ లెవెల్ దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. దాని కింద ఉన్నంత వరకు ఒక బేరిష్నెస్ అనేది కొనసాగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ టెక్ మహీంద్రా 712లో బై చేశారు ఫీచర్స్. టెక్ మహీంద్రా ప్రస్తుతానికైతే రేంజ్ బౌండ్ మూమెంట్లో ఉందండి. సో ఓవరాల్గా ఇది అప్ సైడ్లో 730, డౌన్ సైడ్లో 680, ఈ 50 పాయింట్స్ రేంజ్లో మూవ్ అవ్వడం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఆ రేంజ్ అప్ సైడ్ 730ని టెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఆ బౌన్స్ వస్తే మీరు ఫ్యూచర్స్ లాంగ్ పొజిషన్ నుంచి ఒకసారి బుక్ చేసుకోండి. అది ఈరోజు రాకపోవచ్చు, మండే వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ కాల్ ఒకటి విజయవాడ నుంచి పాండురంగారావు. అడగండి పాండురంగారావు గారు. నమస్కారం అండి, చెప్పండి. ఓకే, ఈ 2 స్టాక్స్ ఎంతకాలం టైం హోరైజన్ కోసం తీసుకుందామని మీరు? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అరబిందో ఫార్మా అండ్ మెక్డోవెల్స్. చూడండి, అరబిందో ఫార్మా ప్రస్తుతానికి 700 సపోర్ట్ అనేది అయితే కనిపిస్తుంది. సో అది ఎంతవరకు హోల్డ్ అవుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. కాకపోతే మీడియం టర్మ్ చార్ట్స్ కనుక గమనించినట్టయితే కొద్దిగా సెల్లింగ్ మోడ్లో ఉంది కాబట్టి మీకు ఇక్కడ నుంచి కొద్దిగా కరెక్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా అరబిందో ఫార్మా బాగానే ఉంటుంది. కాకపోతే ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి. ఒక ఎవ్రీ డిప్లోనే కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. లాంగ్ టైంలో బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. మెక్డోవెల్స్ ఈలోపు చూడండి. అరబిందో ఫార్మా మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ అన్నీ పాజిటివ్గానే ఉన్నాయండి దీని మీద. ఎందుకంటే రాబోయేలో మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న వన్ ఆఫ్ ది ఫార్మా కంపెనీగా అరబిందో ఫార్మా అని చెప్తున్నారు. మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. సూర్య గారు అన్నట్టు లోయర్ లెవెల్స్ దగ్గర మేబీ ఇక్కడి నుంచి ఒక డిప్ వస్తే 10-15% మీరు ఈజీగా అరబిందో ఫార్మాను ఒక 1 or 2 ట్రాంచెస్లో అక్యుములేట్ చేసుకుంటే డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. అండ్ మెక్డోవెల్స్, సో మెక్డోవెల్ ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగానే ఉండే అవకాశాలు అయితే ప్రస్తుతానికైతే కనిపిస్తుంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లోయర్ లెవెల్స్లో ఒక బాటమ్ ఫార్మేషన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. కొద్దిగా కన్సల్టేషన్ పీరియడ్ తర్వాత మళ్ళీ అప్ సైడ్ మొమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అరబిందో ఫార్మాలానే మీరు మెక్డోవెల్లో కూడా ఎవ్రీ కరెక్షన్స్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా ఒక 3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకొని అక్కడ నుంచి కరెక్షన్స్లో అక్యుములేషన్ చేసుకుంటూ వెళ్ళండి. లాంగ్ టైంలో బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అది 11 o'clock స్నాప్షాట్. స్టిల్ మార్కెట్స్ పాజిటివ్లో ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా కొనసాగుతూనే ఉన్నాయి. కాకపోతే నిన్న కూడా మనం చూసాం, గత వారం ఈ వారం చూస్తే మిడ్ సెషన్ తర్వాత ఎస్పెషల్లీ 1:30 తర్వాత యాక్టివిటీ ఏదర్ సైడ్ కనిపిస్తుంది. సో ఇక్కడ కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన టైం. సన్ఫార్మా లాంటి స్టాక్స్లో బయింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏషియన్ మార్కెట్స్లో మిక్స్డ్ ట్రెండ్ మనకి కనిపిస్తుంది. కాబట్టి మిడ్ సెషన్ తర్వాత మేబీ యాక్టివిటీ ఉంటుంది అన్నది మనకి అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం ట్రేడింగ్ బెట్స్ తీసుకోవాలి. స్టిల్ మార్కెట్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇండెక్స్లు రెండు పాజిటివ్గానే మనకి ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 260-270 పాయింట్ల లాభంతో మనకి కొనసాగుతూనే ఉంది. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ us ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.